నమస్తే ఫ్రెండ్స్. మనిషిని ధైర్యంగా ఎదుర్కోలేనప్పుడు దొంగ దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేస్తారు. అయితే నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఎవరో డానియల్ అంట. మీకు నేను అతని ఫోన్ నంబర్స్ కూడా పెడతాను. పెట్టిన మెసేజెస్, ఆడియో మెసేజెస్ మొత్తం డిలీట్ చేశారు. ఫోన్ చేసి వాళ్ళకు మెసేజ్లు పెట్టి, ఆడియో మెసేజ్లు పెట్టి, అసలు మాధవీలతకు మీరు యాడ్స్ ఎందుకు ఇస్తున్నారు, తన్ని పెట్టుకుంటే సర్వనాశనం అయిపోతారు, సంక నాకిపోతారు, ఇంకా అసలు అది ఇది, ఇంకా అసలు ఎన్ని రకాల బూతులు తిట్టాలో అన్ని రకాల బూతులు తిట్టారు. అండ్ వీళ్ళు అతనికి కౌంటర్ బ్యాక్ చేసి నాకు ఫార్వర్డ్ చేయడం జరిగింది ఆడియో మెసేజ్. ఇప్పుడు మీకు ఫస్ట్ చూపించిన వీడియో అయితే చూసారు కదండి. ఇప్పుడు ఏదైతే మాధవీలత గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నమస్తే అండి. మీకు ఫేమ్ ఉంది లేనిది మాకైతే ఏమీ తెలీదు. మీకు ఏ పర్సన్ అయితే చెప్పారో ఫస్ట్ ఆ పర్సన్ దగ్గర క్లారిటీ తీసుకోండి. మీరు ఏదైతే ఒక పర్సన్ నుంచి వింటున్నారో 2 సైడ్స్ వినండి. ఇప్పుడు మీరు వేశారు కదండి డానియల్, ఈ ప్రియా అని చెప్పేసి మీరు కొన్ని వేశారు, కాల్స్ వచ్చినాయి, మెసేజెస్ డిలీట్ అని. దెన్ ఆ మెసేజెస్ డిలీట్ చేయడానికి కూడా రీజన్ ఉందండి. ఆ మెసేజెస్లో మేము ఏది కూడా వల్గర్గా మేము పెట్టలేదు. దెన్ ఆ మెసేజెస్లో మీ గురించి మేము ఏది కూడా ఇన్వాల్వ్ చేయలేదు, మిమ్మల్ని మేము ఇన్వాల్వే చేయలేదు. దానిలో మాకు ఆ పర్సన్కి మేము తిట్టిన మెసేజెస్ పెట్టామండి. ఎందుకు అని అంటే మాకు కాల్లో ఆయన అమ్మ నా బూతులు తిట్టాడు. ఓకేనా, డానీ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయనని ఇష్టం వచ్చినట్టు తిట్టారు. ఓకేనా, ఆయనని తిట్టి కాల్ కట్ చేసేసారు. ఇప్పుడు మేము కాల్స్ మీద కాల్స్ చేస్తున్నాం. మేము ఒక 4-5 నెంబర్స్ నుంచి ఆయనకి 1 అవర్ పాటు మేము కాల్స్ ట్రై చేస్తే ఆయన కాల్ లిఫ్ట్ చేయలేదు. ఆయన మమ్మల్ని తిట్టి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము కూడా టీం మెంబర్సే, నన్ను తిట్టారు, ఇంకొక టీం మెంబర్ కాల్ చేశారు, ఆయనని తిట్టారు, ఎవరైతే డానీ సార్ ఉన్నారో ఆయనని తిట్టారు, అందరినీ తిట్టారు. ఓకేనా, అందరినీ తిట్టి ఆయనంతటా ఆయననే కాల్ కట్ చేసేసారు. మరి కాల్ కట్ చేసినప్పుడు మేము ఎవరితో మాట్లాడాలండి? ఆయన కాల్ ఎత్తకపోతే మేము ఎవరితో మాట్లాడాలి? ఆయన వాట్సాప్ ఆన్లో ఉంది, అదే వాట్సాప్ నెంబర్కి మేము వాయిస్ మెసేజెస్ పెట్టడం జరిగింది. దెన్ డిలీట్ చేసామనే డౌట్ మీకు వస్తుంది కదా, మీరు అదే క్రియేట్ చేస్తారు. దాన్ని పట్టుకొని మీరు మాకు నెగిటివిటీ తీసుకొస్తున్నారు. మేము దాన్ని డిలీట్ చేయడానికి రీజన్ కూడా హీట్ ఆఫ్ ద మూమెంట్లో ఏదైతే మాట్లాడుకున్నామో ఎండ్ ఆఫ్ ద మూమెంట్లో ఒకరికొకరు మాట్లాడేసుకొని సార్ మంచిగానే కాల్ కట్ చేసేసారు. అవతల పర్సన్ ఎవరైతే ఉన్నారో షేక్ మస్తాన్ అనే అతను కూడా కాల్ కట్ చేయడం జరిగింది. దాని తర్వాత మేము మెసేజెస్ అన్నీ డిలీట్ చేసాం. ఎందుకు? హీట్ ఆఫ్ ద మూమెంట్ ఏదో ఆయనను ఒక మాట అన్నాం, ఆయన మాకు ఒక మాట అన్నాడు, ఎందుకు ఇవన్నీ అని చెప్పేసి మొత్తం సార్ట్ అవుట్ అయ్యింది కదా అని చెప్పేసి మొత్తం డిలీట్ చేయడం జరిగింది. దెన్ ఆయన పేజెస్ ఏవైతే వెబ్సైట్స్ ఉన్నాయో మేము చెక్ చేసినంత వరకు మాకు అయితే ఆయన వెబ్సైట్స్కి ఆయనకి సంబంధం లేదు. ఓకే, ఆయన మాధవీలత గారు మీకు ఆయన సైడ్ నుంచి మీరు రియల్ ఎస్టేట్స్ చేస్తున్నారు, ఇంకేవో యాడ్స్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారండి, మాకు కాదనట్లేదు. మేము క్యాస్టింగ్ నడుపుతాం, మా దగ్గర 10-15 ఎంప్లాయీస్ ఉంటారు, మేము క్యాస్టింగ్ నడుపుతున్నాము. మాకు ఏదైతే క్లయింట్ కోరుకుంటారో